రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులపై వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. జిల్లాలో పరిస్థితులపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. అనుకున్న టైంలోగా పథకాల పనులు పూర్తి చేయాలన్నారు. స్టేట్లో కరువు పరిస్థితులు, ఎండ తీవ్రతపై నజరు పెట్టిన సీఎం కేసీఆర్ జిల్లాల్లో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం మొత్తం 7 అంశాలపై మెయిన్ గా చర్చించారు. వడగాలులు, వాతావరణ మార్పులు, వ్యవసాయం, తాగునీటి సరఫరా, హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పశు సంవర్ధక శాఖకు సంబంధించిన అంశాలపై డిస్కస్ చేశారు. జిల్లాలో సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రికార్డు స్థాయి టెంపరేచర్ తో చాలా మంది చనిపోతున్నారన్నారు సీఎం కేసీఆర్. 65 ఏళ్లలోపు ఉన్నవారికి వడదెబ్బ నష్టపరిహార నిబంధనలు తొలగించాలని ఆదేశించారు. జూన్ ఫస్ట్ వీక్ వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉండడంతో అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. ఉపాధి హామీ పనులను కూడా ఉదయం 10:30 లోపు, సాయంత్రం 4:30 తర్వాత చేపట్టాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కువ కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలన్నారు. కరువును ఎదుర్కొనేందుకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలను స్పీడప్ చేయాలన్నారు సీఎం. ఈసారి వర్షాకాలంలో మంచి వానలు పడే అవకాశం ఉండడంతో రైతుల పొలాల నుంచి పైప్ లైన్లను వేసే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ మొదటి దశ పనులను వెంటనే ముగించి రెండో దశ పనులు చేపట్టాలన్నారు. రెండో దశ పనులకు సంబంధించిన మార్గదర్శకాలను మార్చాలన్నారు సీఎం. మరోవైపు పత్తి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్లకు సూచించారు సీఎం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 42 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోందని, దాన్ని 20 లక్షల ఎకరాలకు తగ్గించాలని సూచించారు. కొత్తగా నిర్మించే గోదాములను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈసారి హరితహారాన్ని ఉద్యమంలో చేపట్టాలన్నారు. నర్సరీల్లో 46 కోట్ల 30 లక్షల మొక్కలు రెడీగా ఉన్నట్టు వివరించారు.